మహానాడు 2026 స్త్రీ శక్తి సంకల్పంతో మహిళా సాధికారతకు టీడీపీ బలమైన సందేశం. విజయలక్ష్మి డిజిటల్ మహానాడు కార్యక్రమం సందర్భంగా ఎమ్మెగినూరు తెలుగుదేశం పార్టీ పట్టణ కోశాధికారి విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహానాడు 2026 స్త్రీ శక్తి సంకల్ప సభ కేవలం రాజకీయ సమావేశం మాత్రమే కాకుండా మహిళల ఆత్మగౌరవం, సాధికారత, సమాజ మార్పుకు నాంది పలికే మహా ఉద్యమమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఈసారి మహానాడు స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించడం గర్వకారణమని, మహిళల అభివృద్ధి, నాయకత్వం, భద్రత, ఆర్థిక స్వావలంబనపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నామని తెలిపారు. మహిళా విద్య, ఆర్థిక బలం, నాయకత్వం పెరిగితే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆమె వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో నిలబడాలని, ప్రతి అమ్మాయి ఉన్నత విద్య సాధించాలని, ప్రతి గ్రామంలో మహిళా నాయకత్వం పెరగాలని పిలుపునిచ్చారు. మహానాడు ద్వారా మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని, మహిళలే రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన శక్తిగా నిలుస్తారని విజయలక్ష్మి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబం ఎదుగుతుంది. ఓ మహిళ ఆర్థికంగా బలపడితే ఓ సమాజం అభివృద్ధి చెందుతుంది. ఓ మహిళ నాయకత్వం పెరిగితే దేశ యొక్క భవిష్యత్తు బలపడుతుంది. అదేవిధంగా అందుకే ఈ మహానాడు ద్వారా మహిళల రక్షణ, భద్రత, నాయకత్వంపై మహిళలకి సందేశం ఇవ్వబోతుంది, గొప్ప సందేశం ఇవ్వబోతుంది ఈ వేదిక ద్వారా.